ఫేమస్. దొరికిపోయాడంట సుధీర్ రష్మికి దొరికిపోయాడంట. ఇంతకి ఎలా దొరికాడో చూసేద్దామా? సో ప్రెజెంటింగ్ యూ ఇవాల్టి స్పెషల్ స్కేట్. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. ఏంట్రా బిత్తిరిగా తిరుగుతున్నావు? లేదు మేడం, నేనంటే సింగం వస్తుందేమో అని చూశాను. ఈ రాత్రి నైట్ 12ంటికి వచ్చే పాట వచ్చేదో అనుకున్నాను మేడం. ఒకటి చెప్తాను, మీరు అందరూ గుర్తు పెట్టుకుంటారా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ నూకరాజు. సార్ నాకు డౌట్ ఏంటి? సింహానికి షుగర్ వస్తుందా? ఎందుకు? మీకు వచ్చింది కదా. సరే గానీ మన స్టేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? అంతా చిల్లరగా తిరుగుతున్నామని ఏమి చేయట్లేదని చెప్పి పైన సిఐడి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు వస్తుందా? సిఐడి ఆఫీస్ కూడా వస్తున్నారంట. అన్నారు కత్తిలాంటి ఫిగర్ వచ్చింది. అయినా ఏంటి స్టేషన్ లో ఒక్క ఖైదీ లేరు? అసలు మీరు ఏం పని చేస్తున్నారు? అసలు పని చేస్తున్నారా లేదా? నాకు వెంటనే ఈ స్పాట్ లో నాకు ఖైదీలు కావాలి. ఖైదీలు ఉన్నారు మేడం, పంజాగుట్లో ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారంట మేడం. వాళ్ళు తీసుకొస్తాం మేడం, వెళ్ళి ఇప్పుడు. చెప్పండి, మీరేం చేస్తుంటారు? సార్ కనెక్షన్లు ఇస్తుంటారు మేడం. ఎలాంటి కలెక్షన్లు? డిష్ కనెక్షన్స్ ఇస్తుంటారు మేడం. మరి మీరిద్దరు ఏం చేస్తారా? అన్న కనెక్షన్ ఇస్తుంటాడు కదండి, మేము కింద కేబుల్ కాపలా కాస్తుంటాం. నాకెందుకు డౌట్ గా ఉంది. నీ మొబైల్ ఇవ్వు, వేరే చెక్ చేయాలి. పాస్వర్డ్ ఏంటి? ఉమ్మా పాస్వర్డ్ అడిగితే మేడం గారికి ఉమ్మ అంటారు. నా పాస్వర్డ్ ఉమ్మండి. మీరంటే రాదండి, నేను అన్నది ఉమ్మ. ఓపెన్. జీమెయిల్ పాస్వర్డ్ ఏంటి? తొందరగా వచ్చే. మేడం గారు నువ్వు తొందరగా వచ్చి అంటావురా నువ్వు? కాదండి, నా జీమెయిల్ పాస్వర్డ్ తొందరగా వచ్చాయి. సరోజ, సుజాత, లక్ష్మి. శాంతిస్వరూప్. ఎవరు వీళ్ళందరూ? వాళ్ళందరూ మన కస్టమర్స్ మేడం. అంటే మనం వాళ్ళు పిలిస్తే కనెక్షన్ పెట్టి వచ్చేస్తాం. ఎక్కువ చేసావనుకో లాఠీ చార్జ్ చేస్తా. దాంతో పాటు లాఠీ చేస్తో పాటు మొబైల్ కూడా రీఛార్జ్ చేయొచ్చు కదా మేడం. ఇంటర్నెట్ లేదు. సార్ నైట్ ఎక్కువ వీడియోలు చూస్తుంటారండి, డేటా సరిపోవట్లేదు. నాది వాడేస్తున్నాడు, ఇడిది వాడేస్తున్నాడు. మేడం పాపం ఒక్కరితో ఉన్నది, మమ్మల్ని జైలు వేసేవచ్చుగా. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా. ఎఫ్ఐఆర్ చిన్న హోటల్ అంటే సార్ సరిపో, మినిమం తాజ్ ఉండాలి, లేకపోతే అన్నకు అలవాటే. లేకపోతే ఏంటన్నా ఎఫ్ఐఆర్ చిన్న హోటల్ కాదురా, ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ పెడతానంటున్నారు ఆవిడ. సరే, పంజగుట్టలో గోడ ఎందుకు దూకారు? అంటే గోడ మీద ఇచ్చట మూత్రం పోయారు అని ఉందండి, అందుకే గోడ దూకి అటు పక్క పోసాం. నిన్న పంజాగుట్ లేడీస్ హాస్టల్ 2 తగ్గారంట. వాళ్ళు ఎప్పుడు పంపిస్తావురా? ఆ వనజా సుజాత నాకు తెలియదండి. వాళ్ళు వనజా సుజాత నీకెలా తెలుసురా? ఎప్పుడు పంపిస్తావు వాళ్ళని? సార్ సాయంత్రం కలిసి పంపించేస్తాను. ఆయన తప్పు నన్ను కొడతావు. ఇప్పుడు ఆయన కొట్టాను అనుకో, కింద అందరూ నన్ను వేసుకుంటారు. కర్ణాటకలో ఈవెంట్లు నాకు వద్దాను ఆయన. అయినా ఏంటి రోజు 10 మూరలు మల్లెపూలు కొంటున్నావంట? మనం కనెక్షన్ ఇస్తాం కదా మేడం, డిష్ కి ఫస్ట్ మల్లెపూలు పెట్టాలన్నమాట. డిష్ కి పెడతాడు. కేబుల్ రేట్ ఎంత అయ్యా? కేబుల్ రేట్ తెలియదు సార్. మల్లెపూలు మూర రేట్ ఎంత? 12 రూపాయలు సార్. మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనకి 8కే ఇస్తారు. అయినా వాళ్ళు వస్తే భయపడిపోయి పారిపోవాలి కదా, నువ్వు అక్కడ ఎందుకున్నావు? అంటే వాళ్ళు పట్టుకున్నారు మేడం, కొంచెం కంఫర్ట్ గా ఉందని మామూలుగా ఉన్నా. చూసారా మేడం, కష్టంలో కూడా సుఖం ఎత్తుకున్నాడు మా అన్న. దేవుడు మేడం, ఈ మధ్య గుడి కట్టించాం కర్ణాటకలో. ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి. చెడగొట్టింది మీరే. దేవుడు అని మిమ్మల్ని ఫస్ట్ వేయాలి అక్కడ. మేడం వాళ్ళొద్దు మేడం, పాప మేడం ఒక్కరితో ఉంది. పైకి లేవు సార్. సరేగాని నువ్వు పొద్దున్న లెగ్గానే ఏం చేస్తుంటావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. నిజం చెప్పాడు. ఏంటి పొద్దున్న లేగానే ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. పొద్దున్న లేచింది మీ ఇంట్లోనే కదా. నైట్ అంతా సొరంగంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మాత్రం మారు. నీ ఫేవరెట్ ఛానల్ ఏంటి? ఎఫ్టీవీ మేడం.
ఇక మేడం ఏంటి ఆ గాలోడితో సోదాపి నన్ను పంపించేయండి. మేడం మీరు ఎయిర్గా నేనే లోపలికి వెళ్ళిపోతాను. లేదా లోపలికి? నాకు వేయాలంటే ఇది సరిపోదు మేడం, సెంటర్ జైలే కావాలి, ఎందుకంటే మన లిస్ట్ చాలా పెద్దది. ఇక్కడ యాక్చువల్ అక్కడే ఉండాలి మేడం, కానీ ఇక్కడ వచ్చాడు కానీ మేడం ఆ, ఏంటి ఈ గాలోడు గెలుతున్నాడు. నువ్వు బయట రా. ఎక్కడ వెళ్ళినా గోకడం గిల్లడం ఇదేంటి నీ పరిస్థితి? అది మా సాంప్రదాయం మేడం. కనెక్షన్ కావాలని అడిగాను మేడం. నీకు ఇక్కడ ఎందుకు కనెక్షన్ కావాలి? నేనే అడగలేదు, ఆడే నేనే అడిగా కనెక్షన్ కావాలని కేబుల్ది. పాపం వీళ్ళు మొహాలు చూస్తే కొంచెం అమాయకంగానే ఉన్నారు. సర్లే పోనివ్వండి. రాన్న మనకు మైత్రివనంలో 30 కేసులు ఉన్నాయి, చూసుకుందాం. అదేనండి డిస్ బిగించే కేసులు. ఇంకొకసారి మేడం కంటపడ్డారు. తోలు తీసి కారం వేస్తా. కొంచెం ఉప్పు కూడా వేయండి మేడం, టేస్ట్ బాగుంటుంది. ఆమె వెళ్ళండి, మాకు ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి. సరే మీకు ఏమైనా కనెక్షన్ కావాలంటే చెప్పండి, డిష్ కనెక్షన్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? వెరీ నైస్. మనో గారు బాగుంది. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్ నేను. మొత్తం అన్ని ఇచ్చానయ్యా, సామాన్లు ఇచ్చాం, ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. ఏం మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి ఆదరా, పెళ్ళి ఆదరా. మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లబడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరం వచ్చి ఏమనరేమమ్మా ఇంటి పక్క నుండి. రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? చెప్పే చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. పప్పయ్యు కొంచెం పప్పయ్య. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం అత్త అత్త. అయ్యో అయ్యో అయ్యో. ఏంద్రా కొంచెం 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 అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. పాపం దర్శనట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించొచ్చు అన్నారు, నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి, అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే చేయండి, చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. Nothing. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరువాలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు పూలెక్కలున్నాయా? లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. నానా
మంత్రులు గారు ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంపురాల బియ్యం ఆ వెనక సందు చూసాను అక్కడ ఉన్నాయి. భలే ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా నేను. ఒక గంట ఆగండి వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అబ్బో, భయం వేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.